గోదావరి గట్టుపైన ఈ సినిమా మీద కొన్ని అంచనాలు ఉన్నాయి. బాగా పబ్లిసిటీ చేశారు. యూత్ తలుచుకుంటే ఖచ్చితంగా ఈ సినిమాని చాలా పెద్ద హిట్ చేసి ఉండేది. సినిమాకి సంబంధించి పాజిటివ్ టాక్ వచ్చినట్టయితే, కంటెంట్ లో విశేషం ఉంది, మ్యాజిక్ ఉంది అని పబ్లిక్ లో పాజిటివ్ టాక్ క్రియేట్ అయినట్టయితే ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యేది. ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యేదంటే మలయాళంలో వాలా 2 చూసింది చూడండి, అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యేది. అంత స్కోప్ ఉంది. ఎండ్లో ఐపీఎల్ యూత్ ని ఆపలేవు. వాళ్ళ కంటెంట్ నచ్చింది అంటే వచ్చేస్తారు. ఫ్యామిలీ ఆడియన్స్ అవుతారు, మెచ్యూర్డ్ ఆడియన్స్ అవుతారు, మాస్ ఆడియన్స్ అవుతారు, కానీ యూత్ ఆగదు. వాళ్ళకి సినిమా నచ్చింది, కంటెంట్ బాగుంది అంటే వచ్చేస్తారు థియేటర్స్ కి. ఏ విషయాన్ని పట్టించుకోరు, దేన్నైనా దాటి వచ్చేస్తారు. సో వాళ్ళలోకి వెళ్ళా పాజిటివ్ టాక్ వెళ్ళా. అది సినిమాకి బాగా పబ్లిసిటీ చేశారు, మంచిగా జనాల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నించారు. కంటెంట్ విషయంగా మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి. చాలా తక్కువ మంది మాత్రమే ఈ సినిమాలో ఉన్న కంటెంట్ గురించి పాజిటివ్ గా మాట్లాడటం కనపడింది. బట్ అది సరిపోలా. అది ఒక మంచి పాజిటివ్ బజ్ ని క్రియేట్ చేయాల. దాని మూలంగా సినిమా అనుకున్న రెస్పాన్స్ ని థియేటర్స్ లో తీసుకోలేదు. సినిమాకి బాగా ఎక్కువ ఖర్చు అయింది, ఎందుకంటే క్వాలిటీ కనపడుతుంది. పెద్ద బ్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారు, జగద్బాబు గారు, లైలా, ఇలా స్ట్రాంగ్ కాస్టింగ్ ఉంది సినిమాలో. సో వర్కింగ్ డేస్ కూడా ఎక్కువ రోజు జరిగినట్టు తెలుస్తుంది. ప్రొడక్షన్ పరంగా చూసుకుంటే క్వాలిటీ కోసం ఖర్చు పెట్టారు, కానీ అది కలెక్షన్స్ గా మారలేదు. బ్యాడ్ లక్ అది. ఎందుకంటే హీరో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది యూత్ లో. సుమన్ ప్రభాస్ కి అతని కోసం వస్తారు, డైరెక్టర్ కి ఫాలోయింగ్ ఉంది, అతని కోసం వస్తారు. సినిమాలో కంటెంట్ కరెక్ట్ వర్కౌట్ అయినట్టయితే ఫ్యామిలీస్ వచ్చేవాళ్ళు, ఖచ్చితంగా పెద్ద బ్లాక్ బస్టర్ అయి ఉండేది. కానీ అవలా. కారణం ఏంటి? ఏదో మిస్టేక్ ఉంది కంటెంట్ లో. దాని మూలంగానే సినిమా అనుకున్నట్టు పెర్ఫార్మ్ చేయలేదు. వీకెండ్ లో సోసోగానే వచ్చాయి కలెక్షన్స్. ఓపెనింగ్స్ కూడా యావరేజ్ గానే వచ్చాయి. ప్రీమియర్ చేశారు రిలీజ్ కు ముందు రోజు, వాటి నుంచే సినిమాకి డివైడ్ టాక్ మొదలైంది. ఓపెనింగ్ డే రోజున ఇంప్రెస్ గా అయితే కలెక్షన్స్ రాలా 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా. అరౌండ్ కోట్ వచ్చింది గ్రాస్ ఫస్ట్ రోజు. 2వ రోజున కూడా అంతే, 3వ రోజున కూడా అంతే. టోటల్ వీకెండ్ కంప్లీట్ అయిపోయేప్పటికి 3 రోజులు టోటల్ గ్రాస్ దగ్గరగా 3 కోట్లు ఉంది. షేర్ 1.5 కోటి మాత్రమే ఉంది. మండే రోజున రెస్పాన్స్ అసలు నిల్ అనే చెప్పాలి. ఆ రెస్పాన్స్ తో, ఆ కలెక్షన్స్ తో సినిమా లాంగ్ రన్ కంటిన్యూ చేస్తుంది, మంచి కలెక్షన్స్ తెచ్చుకుంటుంది అని చెప్పలేని పరిస్థితి. బిజినెస్ అయితే చిన్నగానే జరిగింది, అంటే తక్కువ టార్గెట్ పెట్టుకుంది. 5 కోట్ల లోపే, 4.5 కోట్లు ఎంతో ఉంది సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వాల్యూ. అయినా వీకెండ్ లోపల 1.5 కోటి మాత్రమే షేర్ వచ్చింది అంటే 3 కోట్లు ఫుల్ రన్ లో సినిమా వెనక తెచ్చుకోవడం అనేది కష్టమైన మ్యాటర్. సినిమాతో థియేట్రికల్ గా బిజినెస్ లో ఇన్వాల్వ్ ఉన్న వాళ్ళు నష్టపోయే పరిస్థితే. నష్టం అనే మాట వినపడుతుంది అంటే మనీ రెస్ట్ లో గోదావరి గట్టుపైన మూవీ ఫెయిల్ అయిందనే చెప్పాలి.